సో, అందరికీ గూడా గుడ్ ఈవెనింగ్. సో, ప్రతి ఒక్కరు గూడా లలిత మార్ట్‌లోకి వచ్చి, ప్రతి ఒక్కరు గూడా వారం సంపాదించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉందండి ఇక్కడ. సో, మనం వాడుకునే వస్తువులు వాడుకుంటూ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. సో, చాలామందేంటంటే ఇప్పటివరకు మనము, మన ఫ్రెండ్స్ అందరం కూడా బయట మనకి ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, సో, అవన్నీ మనం తీసుకున్నాం ఇప్పటివరకు. సో, అవన్నీ కూడా మనం ఇప్పటివరకు ఏం తీసుకున్నా కూడా అంటే మన ఇంట్లో పప్పుల దగ్గర నుంచి, గ్రాసరీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇంట్లోకి అవసరమైన టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, మొబైల్ ఫోన్ ఇలా చాలా రకాలుగా మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటున్నాం. కానీ ఎవరికీ కూడా రూ. 1 రావట్లేదు. బట్ అదే ప్రొడక్టు సేమ్ ప్రైస్‌కి మన లలిత మార్ట్‌లో అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో, ఇక్కడ మనకి ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దామండి. సో, ఇక్కడ మనకు దొరికే ఐటెమ్ ఇవన్నీ కూడా ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకు లలిత మార్ట్‌లో దొరకడం జరుగుతుంది. సో, అలాగే మనకు గ్రాసరీ కూడా ఉందండి. రూ. 2000 పెట్టుకుంటే మనకు ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీ ఐటెమ్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఐడీ అనేది ఫ్రీగా వస్తుంది. సో, గ్రాసరీ అనే కాదు, మనకు లలిత మార్ట్‌లో కనబడుతున్నటువంటి ఏ ఐటెమ్ తీసుకున్నా సరే మనకు ఐడీ అని యాక్టివేషన్ చేసుకోవచ్చనమాట. సో, ఎవరు కూడా అమౌంట్ అనేది పెట్టట్లేదు. ఇక్కడ మనకు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అని జెప్పేసి చూస్తే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. సో, అతని పేరు రాజు అనుకోండి. ఆ పర్సన్ ఒక ఒక పర్సన్‌ని గనుక తీసుకొచ్చి ఒక రూ. 2000 కిట్ ఇచ్చారు. సో, రూ. 2000 కిట్ ఇస్తే మనకు అంటే ఆ రాజుకి 5% వస్తుంది. 5% అంటే మనకు ఏదంటే కిట్ అని కాదు. ఫస్టు అంటే ఫస్ట్ లైన్‌లో ఉన్నటువంటి ఏదైతే మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో స్పాన్సర్ అంటే మనమే తీసుకొస్తున్నాం కాబట్టి, రాజు అనే పర్సన్ తీసుకొచ్చాడు కాబట్టి 5% వస్తుంది. సో, ఇప్పుడు రాజు గనుక ఏదైనా సేల్ చేసాడనుకోండి, అప్పుడు మనకు 2.5 వస్తది. ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ మనం తీసుకొచ్చిన స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనకు 5% వస్తుంది. అలాగే రాజు తీసుకొచ్చినటువంటి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సో, అతని మీద మనకు 2.5, తర్వాత థర్డ్ లెవెల్ వచ్చేసి 2, ఫోర్త్ లెవెల్ వచ్చేసి 1.5, ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి 1%, సిక్స్త్ లెవెల్ వచ్చేసి 0.75. అంటే ఇక్కడ మనకేంటంటే టోటల్ టర్నోవర్ మీద ఎక్కడ సేల్ జరిగినా, ఏ సేల్ జరిగినా మనకు ఏ ఐటెమ్ తీసుకున్నా కూడా దాని మీద వచ్చేటటువంటి టర్నోవర్ మీద వచ్చేటటువంటి అమౌంట్ ఇది. సో, ఇది ఎగ్జాంపుల్ మనం చూస్తే గనక, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే పర్సను ఒక 10 మందికి ఒక రూ. 5,000 కిట్ ఇప్పిచ్చాడు. అంటే ఐ మీన్ గ్రాసరీ తీసుకున్నాడనుకోండి. రాజు అనే పర్సను ఒక్కొక్క వ్యక్తికి రూ. 5,000 కిరాణా ఐటెమ్ తీసుకోవడం అంటే చెప్పడం జరిగింది. అలా మనం గమనించినట్టయితే గనక ఒక 10 మంది తీసుకున్నారు. అప్పుడు కంప్లీట్ టర్నోవర్ ఎంత అవుతది? 10 మంది ఇంటూ 5,000 అంటే 50,000 అవుతుంది. సో, 5% ఎంతొచ్చింది? 2,500 వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఆ 10 మంది కింద సేమ్ అలాగే రూ. 5,000 లాగా పర్చేజ్ చేశారు. అప్పుడు ఎంత అవుతది టర్నోవర్ మనకి? 5,00,000 టర్నోవర్ అవుతది. కంపెనీ సేల్స్ అన్నమాట అవి. అప్పుడు మనకెంత వస్తుంది? 25,000 వస్తుంది. ఇట్లా మనం చూసుకుంటే థర్డ్ లెవెల్‌లో ఒక 1000 మందొచ్చారు. మనిషికి రూ. 5,000 పెట్టి కిరాణా సామాను ఐటెమ్ మన ఇంట్లో కావాల్సిన వస్తువు తీసుకున్నారు. ఒక 50,00,000 టర్నోవర్ అయింది. అప్పుడు మనకు 2,50,000 వస్తుంది. ఇట్లా మనం చూస్తే థర్డ్ లెవెల్‌లో 2,50,000, ఫోర్త్ లెవెల్‌లో 25,00,000, ఫిఫ్త్ లెవెల్‌లో 2,50,00,000, అలాగే సిక్స్త్ లెవెల్‌లో మనం చూస్తే గనక 25,00,00,000 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్టయితే గనక ఎవరు కూడా ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయట్లేదు. అమెజాన్‌లో మనకు ఏ ప్రైస్ అయితే దొరుకుతున్నాయో, ఏ ప్రొడక్ట్ అయితే అవైలబుల్ ఉందో, అదే ప్రొడక్ట్ మన లలిత మార్ట్‌లో కూడా దొరుకుతుంది. సెపరేట్‌గా లలిత మార్ట్ బ్రాండ్ అంటే ఏమీ లేదు. మరి ఏ విధంగా ఇస్తుంది కంపెనీ? ఎందుకిస్తుంది? కారణం ఏంటి? అంటే సింపుల్‌గా అర్థమయ్యేలాగా చెప్తానండి అందరికీ గూడా. ఒక మొబైల్ పౌచ్ మనం బయట ఎక్కడైనా కొనుక్కున్నామనుకోండి, అంటే షాపుల్లో ఒక రూ. 100 కొనుక్కున్నామనుకోండి. రూ. 100 కొనుక్కుంటే ఆ షాప్ అతనికి ఒక రూ. 20-25 మిగులుతుంది. సేమ్ అదే పౌచ్ ఒకవేళ మనం లలిత మార్ట్‌లో తీసుకున్నామనుకోండి, లలిత మార్ట్‌కి కూడా రూ. 20-25 మిగులుతుంది. అందులో నుంచెళ్ళి రూ. 12.70 మాత్రమే మనందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడుంది చూడండి. ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది రూ. 12.70 మాత్రమే. అంటే 12.70 మాత్రమే మనందరికి షేర్ చేయడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ అమౌంట్ రూ. 7 ఆర్ రూ. 12 గాని కంపెనీ ప్రాఫిట్ ఉంటుంది. సో, ఇక్కడ మనం గమనిస్తే గనక మరి ఇందులో ఏమేమి ఉంటాయనుకుంటే, ఈవీ బైకులు గాని, అలాగే మన ఇంట్లో అవసరమైన వస్తువులు గాని, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్ ఇట్లా అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో, మనకు మెంబర్స్ పరంగా చూస్తే ఫస్టు
రాజు అనే పర్సన్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా చేసుకోవచ్చు. 10 అనేం కాదండి, మన ఇష్టం, అన్లిమిటెడ్. 11 12 13 14 15 ఇలా మనం ఎంత మందినైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఖచ్చితంగా మనం 10 మందిని తీసుకోవాలన్న రూల్ లేదు, ఎంత మందినైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది లెఫ్ట్ రైట్ బిజినెస్ మరి ఇది, అంటే ఒక లైన్ చేస్తే ఒక లైన్ ఆగిపోతే మనకు అమౌంట్ రాదు కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో ఇది లెఫ్ట్ రైట్ బిజినెస్ అనేది కాదండి. ఇది కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇది ఒక రియల్ ఎస్టేట్ లో మనం ఏ విధంగా అయితే ఒక ఫ్లాట్ అమ్మితే మనకు 1 లక్ష రూపాయలు వస్తుందో, అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే అన్నమాట. సో ఒక రియల్ ఎస్టేట్ లో మనం ఒక ఫ్లాట్ అమ్మితే 1 లక్ష రూపాయలు వస్తుంది కదా, అలాగే మన పైన ఉన్న అతనికి 50,000 వస్తుంది, ఆ పైన ఉన్న అతనికి 25,000 వస్తుంది, ఆ పైన ఉన్న అతనికి 12,500 వస్తుంది, ఆ పైన ఉన్న అతనికి 6,000 వస్తుంది. సో అక్కడ ఎట్లయితే జిఎం ఏజిఎం అని చెప్పేసి ఇట్లా మార్కెటింగ్ మేనేజర్ ఇట్లా ఎట్లయితే ఉంటాయో, సేమ్ దీంట్లో కూడా ఏంటంటే మనకు లెవెల్స్ అన్నమాట ఇది. సో అదే ప్లాన్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది, అంతేగాని లెఫ్ట్ వేసుకోండి రైట్ వేసుకోండి అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు అనే పర్సన్ 10 మందిని తీసుకొచ్చి 2,000 కిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రాజు అనే పర్సన్ 10 మందికి కిట్ ఇవ్వడం జరిగింది. సో 10 మందిలో 9 మంది కూడా ఇన్యాక్టివ్ ఉన్నారు, అంటే ఎవరూ చేయట్లేదు అసలు. సో 1 పర్సన్ మాత్రమే చేస్తున్నాడు. ఒక పర్సన్ 10 మందిలో ఒక పర్సన్ మాత్రమే చేస్తున్నాడు. ఒక పర్సన్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క పర్సన్ ద్వారా మూవ్ అవుతున్న టీం ఏదైతే ఉందో దాని మీద కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇది సింగిల్ లైన్, లెఫ్ట్ రైట్ కాన్సెప్ట్ కాదు ఇది. ఓకేనండి. సో ఇక్కడ మనం అన్లిమిటెడ్ ఎంతమందినైనా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ లైన్ వచ్చేసి అంటే మనం డైరెక్ట్ గా తెచ్చుకునేటటువంటిది ఏదైతే ఉందో అది 5%. సో వాళ్ళు తెచ్చుకుంటే 2.5, వాళ్ళ కింద తెచ్చుకుంటే 2%, వాళ్ళ కింద తెచ్చుకుంటే 1.5, వాళ్ళ కింద తెచ్చుకుంటే 1, వాళ్ళ కింద తెచ్చుకుంటే 0.75. ఇక్కడ మనకు ఓవరాల్ గా చెప్పవలసిన పాయింట్ ఏంటంటే జాయినింగ్స్ ఇంపార్టెంట్ కాదు. ఒకానొక టైంలో మన కింద ఒక 100 మంది మెంబర్స్ ఇక్కడ చూడండి, 100 మంది ఉన్నారు. ఈ 100 మంది తలా ఒక 5,000 రూపాయలు పెట్టి గ్రాసరీ ఐటమ్ కొనుక్కుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 5 లక్షల టర్నోవర్ అయింది. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 25,000 వచ్చింది. సో ఇలా మనకు టీంలో ఉన్నటువంటి ఎవరు ఏది తీసుకున్నా పర్వాలేదు, ఎలక్ట్రానిక్స్ కానీ గ్రాసరీ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం దీన్ని అచీవ్మెంట్ కావాలి అంటే 6 మంత్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. సో ఈ 2 ఇయర్స్ లో మనము 25 కోట్ల వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. 25 కాదు, 27, 2.5. సో ఆల్మోస్ట్ మనకు 25+ సిఆర్ అనేది తీసుకునే అవకాశం అందరికీ ఉంది ఇక్కడ. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఫస్ట్ మనం 10 మందిని తీసుకొచ్చాము. సో సేమ్ డూప్లికేషన్ 10 × 10 100, మళ్ళా అలాగే 100 × 10 1000, 1000 × 10 10,000, 10,000 × 10 1 lakh, 1 lakh × 10 మొత్తం 10 lakhs అన్నమాట. సో ఇంతమందిలో మనం ఏది తీసుకున్నా అంటే వాళ్ళు ఏది తీసుకున్నా కూడా మనకి ఇన్కమ్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి మనం ఐడి తీసుకున్నాక తర్వాత మన కింద ఎవరెవరు వస్తున్నారు, ఏ లెవెల్ ఎంతమంది ఉన్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఎవరి ఐడిలో వాళ్ళే సెపరేట్ గా చూసుకోవచ్చు. ప్రతి శనివారం అనేది మన పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఉదాహరణకి ఒక 2,000 రూపాయల కిట్ అండి ఇది. ఫస్ట్ లెవెల్లో రాజు అనే పర్సన్ ఒక పర్సన్కి ఇస్తే ఎంత వచ్చింది అంటే 100 రూపాయలు వచ్చింది. 2,000లో 5% 100 రూపాయలు. సో వాళ్ళ కింద వాళ్ళు సేల్ చేస్తే 50 రూపాయలు. సో వాళ్ళ కింద సేల్ చేస్తే 40 రూపాయలు, వాళ్ళ కింద వాళ్ళు సేల్ చేస్తే 30 రూపాయలు. ఇలా మనకి ఇన్కమ్ అనేది షేర్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక మన ఇంట్లోకి అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, అంతే తప్ప మనం ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది ఏమీ తీసుకోవట్లేదు ఇక్కడ. అలాగే ఏపీ తెలంగాణ మొత్తం మీద మనకు 10,000 స్టోర్లు అనేది ప్లాన్ చేస్తుంది లలిత మార్ట్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏరియాలో కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో. సో దీంతో పాటు బోనాంజెస్ కూడా ఉన్నాయండి. అదేంటంటే 90 days లో ఎవరైతే మినిమం 5 lakhs బిజినెస్ చేస్తారో వాళ్ళకు గోవా ట్రిప్ ఉంది. ఒకవేళ లేదు వాళ్ళు రాలేమో అనుకుంటే 25,000 క్యాష్ బ్యాక్. అలాగే 120 days లో 25 lakhs బిజినెస్ చేసిన వాళ్ళకి 1 lakh అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 180 days లో 1 CR బిజినెస్ చేసిన వాళ్ళకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. అలాగే 270 days లో 3 CR బిజినెస్ చేసిన వాళ్ళకి 10 lakhs కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు బొనాంజస్ రివార్డ్స్ అనేవి మన కంపెనీలో ఉండడం జరిగింది. సో కాబట్టి ఎవ్రీ మినిట్ కూడా ఎవ్రీ సెకండ్ కూడా మనం మనకు దొరికిన టైంని వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోగలిగితే వారానికి 1,000 రూపాయల నుంచి వెళ్ళి 5 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ. ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది 1 రూపాయి కూడా పెట్టట్లేదు ఇక్కడ. సో కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా 100% సక్సెస్ కావచ్చు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మ్యూట్ తీసేసి అడగొచ్చు.